This conference will now be recorded. So in this class, we'll discuss about something like integrations. So integration meaning integrating with the third party application. So ఇప్పుడు జనరల్గా ఇంటిగ్రేషన్స్ అనేది టూ సిస్టమ్స్ మధ్యలో జరుగుతుంది. సో కన్సిడర్ ఇది మీరు వర్క్ చేసే అప్లికేషన్ అనుకోండి. ఓకే, సో వేర్ ఇట్ కెన్ బి సంథింగ్ లైక్ వన్ టెక్స్ట్ బాక్స్ అండ్ విత్ సమ్ బటన్. సో పాన్ కార్డ్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తున్నారు, బేస్డ్ ఆన్ దట్ సమ్ సిబిల్ స్కోర్ రావాలి అనుకోండి. సో ఏం చేస్తారు, ఇక్కడ 1 2 3 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ లైక్ సిబిల్ స్కోర్ యాజ్ 750 బేస్డ్ ఆన్ దట్ యువర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది కదా డిజైన్ అనేది. సో ఇప్పుడు ఈ 1 2 3 ఆర్ ఈ పర్టికులర్ స్క్రీన్ డిజైన్ చేయడం కానీ ఆర్ టెక్స్ట్ బాక్స్ ఆర్ ఏ బటన్ అండ్ బిలో సమ్ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇదంతా మనం చేస్తాం. బట్ 750 అనే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? సో వీఆర్ సపోజ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ, మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి. సో ఆన్ క్లికింగ్ ఆఫ్ దిస్ సబ్మిట్ బటన్, సో ఈ 750 అనేది మన ఓన్ డేటాబేస్ టేబుల్లో నుంచి అయితే ఏదర్ ఓబీజీ ఓపెన్ ఆర్ పేజ్ స్ట్రక్చర్ డేటా పేజ్ ఇలా చేసేవాడు. బట్ ఇది మన ఓన్ ఇంటర్నల్ డేటా కాదు. సో వీఆర్ సపోజ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ అన్నప్పుడు మనకి 2 ways ఉంటాయి. సో ఎలాంటిదంటే, సో ఇక్కడ ఇది ఇన్పుట్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళకి పంపిస్తే దే విల్ ప్రాసెస్ అండ్ దే విల్ సెండ్ ద రెస్పాన్స్, ఇలా ఒకటి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఏం జరుగుతుంది అంటే, ఇఫ్ వి క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, థర్డ్ పార్టీ వాళ్ళ డేటాబేస్ ఉంటుంది కదా, సో థర్డ్ పార్టీ వాళ్ళ డేటాబేస్కి యాక్సెస్ చేస్తారు డైరెక్ట్గా మనకి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఈ డేటాబేస్కి రీచ్ అయ్యి అండ్ ఫ్రమ్ హియర్ రెస్పాన్స్ రావటం అనేది ఉంటుంది. సో అంటే ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్నప్పుడు 2 scenarios. సో వాళ్ళ అప్లికేషన్తో ఇంటరాక్ట్ అవ్వటం, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ డేటాబేస్ టేబుల్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వటం అనేది. సో దీన్ని మనం సో ఈ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్ని ఇంటిగ్రేషన్స్ అంటాం. అండ్ మేబీ ఈ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేస్, దాన్ని ఎక్స్టర్నల్ డిబి ఇంటిగ్రేషన్స్ అంటారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వర్కింగ్ విత్ ఎక్స్టర్నల్ డేటాబేస్ టేబుల్ కాన్ఫిగరేషన్స్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వర్కింగ్ విత్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఆల్సో. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ మనం 1 2 3 అని ఎంటర్ చేసేది ఏమవుతుంది, మేబీ ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి మనకి రివర్స్ డేటా ఇస్తారు, బికాస్ దే డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ దేర్ డేటాబేస్, అంతే కదా. సో ఇక్కడైతే వాళ్ళ డేటాబేస్కి యాక్సెస్ ఇస్తున్నారు కాబట్టి వీ కెన్ ఏబుల్ టు పుల్ అవుట్ ద డేటా. బట్ సెన్సిటివ్ అప్లికేషన్స్ ఆర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ ఏముంటాయి, సో వాళ్ళ డేటాబేస్ని ఎక్స్పోజ్ చేయరు ఎవరికి, బట్ స్టిల్ విల్ బి ప్రొవైడింగ్ సర్వీస్ అన్నప్పుడు ఏం చేస్తాం, వయా ఇంటిగ్రేషన్స్. ఓకే, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మధ్యలోంచి చేస్తూ ఉంటాం. సో నౌ లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ దిస్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఇంటిగ్రేషన్స్, వేర్ ఇది మన అప్లికేషన్ అనుకోండి అండ్ ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్ అనుకోండి. మేబీ ఇది సిటీ బ్యాంక్ వాట్ ఎవర్ మంది వర్కింగ్ అనుకుందాం, అండ్ దిస్ ఈస్ ఆర్బీఐ అనుకోండి. అండ్ హియర్ ఇఫ్ ఐ ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్, వాట్ ఇట్ హ్యాస్ టు డూ, సో ఈ పాన్ కార్డ్ నెంబర్ అనేది వీళ్ళకి రీచ్ అవ్వాలి, ఓకేనా. అండ్ అక్కడి నుంచి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది 750. అండ్ ఈ రెస్పాన్స్ అనేది ఎక్కడ రీచ్ అవుతుంది, మన క్లిప్ బోర్డ్ మీద ఫస్ట్ రీచ్ అవ్వాలి, బేస్డ్ ఆన్ దట్ మనం ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేసుకుంటాం. సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తే నాకు 750 అని రాలేదు అనుకోండి, సో అది ఎవరు మిస్టేక్ అయి ఉండాలి, స్ట్రైట్ అవే థర్డ్ పార్టీ వాళ్ళ మిస్టేక్ అని చెప్పకూడదు. మేబీ వాళ్ళు డేటా పంపించేది మన క్లిప్ బోర్డ్ దాకా వస్తే అది వాళ్ళ మిస్టేక్ ఎందుకు అవుతుంది, అవునా. సో అంటే వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్, ఓకే, ఇది ఒక డిఫెక్ట్ లాగా వస్తే, సో నేను సబ్మిట్ చేస్తే డేటా రావట్లేదు, డేటా రావాల్సిన థర్డ్ పార్టీ నుంచే, సో వాళ్ళ సైడ్ వాళ్ళ సర్వర్ డౌన్ అయ్యి ఉండొచ్చు అని ఒక మెయిల్ పెట్టారనుకోండి మీరు క్లయింట్ని లూప్ చేసి, దెన్ అది చాలా చాలా పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. సో వాట్ అనాలిసిస్ యూ హ్యావ్ డన్ డైరెక్ట్లీ బ్లేమింగ్ అస్ అని ఒక మెయిల్ పెడితే వాళ్ళు రివర్స్లో సో ఏం చేస్తారు, సో మీరు ట్రేసర్ స్క్రీన్ షాట్స్ పెట్టి ఆర్ క్లిప్బోర్డ్ స్క్రీన్ షాట్స్ పెట్టి రావట్లేదు అంటే మీనింగ్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రైట్ అవే ట్రేసర్ ఆర్ క్లిప్బోర్డ్లో డేటా వస్తుంది అంటే అది ఎవరి మిస్టేక్, ఓకే, సో అది మన మిస్టేక్. సో అంటే అల్టిమేట్గా క్లిప్బోర్డ్కి రీచ్ అయ్యి క్లిప్బోర్డ్ నుంచి ఫ్రంట్ ఎండ్లో చూపిస్తాం. సో క్లిప్బోర్డ్లో ఆర్ ట్రేసర్లో కూడా రాకపోతే దెన్ విల్ థింక్ ఆఫ్ ఇట్, ఓకే, వాళ్ళు ఇస్తున్న డిజిటల్స్ వర్క్ అవుతున్నా లేదా అని విల్ థింక్ ఆఫ్ ఇట్ దేర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, ఏమవుతుందంటే ఇక్కడ 1 2 3 అనే నెంబర్ ఇది వీళ్ళకి రిక్వెస్ట్గా వెళ్తుంది, అవునా. సో 1 2 3 అనేది నేను హార్డ్ కోడ్ చేసి పంపించాలా మరి. సో మేబీ నెక్స్ట్ టైం 4 5 6 అనే పాన్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేస్తాను కదా, వేరు నెంబర్స్తో సెర్చ్ చేస్తాం కదా, అంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా సమ్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ పంపిస్తాం. రిఫరెన్స్ అంటే ఏంటి, క్లిప్బోర్డ్ ప్రాపర్టీ రిఫరెన్సే కదా, డాట్ పాన్ కార్డ్ నెంబర్ అన్నట్టేనా, ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ అంతే కదా. సో ఆ క్లిప్బోర్డ్ రిఫరెన్స్ మనం ఇక్కడ పాస్ చేస్తాం. మేబీ వీళ్ళు ఆర్బీఐ అప్లికేషన్ ఒక 40 years నుంచి ఉంది అనుకోండి, సో వాళ్ళది డాట్ నెట్తో రన్ అయితే ఇక్కడ ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ అంటే వాళ్ళకేం అర్థమైంది. సో ప్యూర్ పేజ్ అంటే మన పెగా ప్రాజెక్ట్స్ రిఫరెన్సింగ్ కదా, సో పీవై ఇవన్నీ, సో వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ .NET జావాను పైథాన్ ఇలా అయితే, సో మనం పంపించే ప్రాపర్టీ రిఫరెన్స్ వాళ్ళకి ఏం అర్థమవుతుంది మరి ఇలా.
కొన్ని హార్డ్ కోడ్ చేసి పంపించాలంటే ఎవ్రీ టైం ఎవరికి సెర్చ్ చేసినా 1 2 3 వాడికే డేటా వస్తుంది. ప్రాపర్టీ రిఫరెన్స్ ఇవ్వాలంటే వాళ్ళ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వేరు, మన బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వేరు. దెన్ హౌ దిస్ కెన్ బి హ్యాండిల్డ్? మేబీ మనం సిటీ ప్రాజెక్ట్ యూస్ చేసేది పెగాతో అనుకుందాం, వాళ్ళ .NET అయితే దెన్ బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ అవర్ డేటా బీయింగ్ యాక్సెప్టెడ్ దేర్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ మనకి ఎలా యాక్సెప్ట్ చేస్తాం? మేబీ వాళ్ళు 750 అనేది హార్డ్ కోడ్ చేసి పంపారు కదా, 750 అనేది ఏముంటుంది, వాళ్ళ డేటాబేస్లో ఏదైతే వాల్యూ ఉందో అది సెండ్ చేసేస్తారు, ఆ రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ రిఫరెన్స్ వేరేది ఉంటుంది కదా, వాళ్ళ బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, మన బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ వేరు. హౌ దిస్ కెన్ బి హ్యాండిల్డ్? సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, సో ఇప్పుడు మనం 1 2 3 పాస్ చేస్తున్నప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళకి రీచ్ అవుతుంది. థర్డ్ పార్టీ వాళ్ళు అప్లికేషన్ వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారు? సో వాళ్ళ అప్లికేషన్కి ఒక డేటాబేస్ టేబుల్ ఉంటుంది, అవునా? ఆ డేటాబేస్ టేబుల్ని మనకి ఎక్స్పోజ్ చేయకూడదు అనే రీజన్తోనే ఇన్ బిట్వీన్ వెబ్ సర్వీసెస్తో చేస్తున్నాం. బట్ కొన్ని సినారియోస్లో డైరెక్ట్గా థర్డ్ పార్టీ వాళ్ళ డేటాబేస్కి మనకి యాక్సెస్ చేస్తారు. అండ్ అప్పుడు దెన్ ఈ మధ్యలో ఉన్న ఈ వెబ్ సర్వీస్ ఆర్ ఈ ఇంటర్ఫేస్ కూడా లేకుండా వాళ్ళ నుంచి డైరెక్ట్గా డేటాను తెచ్చుకోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా మన డేటాబేస్ టేబుల్ నుంచి డేటాను తెచ్చుకోవాలంటే ఓబీజే మెథడ్స్ అనుకున్నాం, ఒక రికార్డు మల్టిపుల్ ఇలా. అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఆర్ థర్డ్ పార్టీ డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలి అంటే మన సైడ్ నుంచి యాక్టివిటీలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో అక్కడ ఆర్డిబి మెథడ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో వీ అండర్స్టూడ్ ఇన్ ద క్లాస్ 1 ఇట్ సెల్ఫ్, డేటాబేస్ టేబుల్ నుంచి డేటాను తెచ్చుకోవాలంటే ఓబీజే మెథడ్స్ ఉంటాయి, ఆర్డిబి మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో అది ఇంటర్నల్ టేబులా ఎక్స్టర్నల్ టేబుల్ అన్న బేస్ చేసుకుని వాట్ మెథడ్ అనేది తెలుస్తుంది. సో ఇంకా డీటెయిల్గా తర్వాత కమింగ్ క్లాసెస్లో వస్తాయి. బట్ ఫర్ నౌ డైరెక్ట్ టేబుల్ కనెక్షన్ ఇవ్వకుండా థర్డ్ పార్టీ సిస్టమ్ మధ్యలో ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలి, మనం పంపించే ఈ నెంబర్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేసి వాళ్ళ బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ ఏదో ఉంటుంది కదా, అక్కడ స్టోర్ అయిపోవాలి ఈ వాల్యూ వచ్చి. అండ్ ఫ్రమ్ హియర్ వాళ్ళకి సమ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ జరిగి అండ్ డేటాను తీసుకొచ్చుకొని అండ్ ఇక్కడ నుంచి అగైన్ ఇట్ హ్యాస్ టు సెండ్ బ్యాక్ ద రెస్పాన్స్. సో ఇక్కడ ఈ ఫస్ట్ అప్లికేషన్ వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తే దీన్ని రెస్పాన్స్ లాగా తీసుకుంటారు, అవునా? సో అంతే కదా, రిక్వెస్ట్ వీళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి దిస్ అప్లికేషన్ ఈస్ టు బి కంప్లీట్లీ కాల్డ్ యాజ్ రిక్వెస్టర్. సో రిక్వెస్టర్ అప్లికేషన్ అంటారు దీన్ని. సో దీన్ని ఏమనాలి, ప్రొవైడర్ అనాలి. ఓకే, సో సిన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ రెస్పాన్స్, ఇది ప్రొవైడర్ అప్లికేషన్, దిస్ ఈస్ రిక్వెస్టర్ అప్లికేషన్ అంటూ ఉంటాం. మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్లో సంథింగ్ లైక్ మీ అప్లికేషన్ ఏదో రిక్వెస్టర్గా యాక్ట్ చేయొచ్చు ఆర్ ప్రొవైడర్గానే యాక్ట్ చేయొచ్చు కదా, అవునా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ how the data between these two will be flowing and from there how the data will be pulled out from their database అనేది. ఈ హోల్ ప్రాసెస్లో వాళ్ళ డేటాబేస్ని ఎక్స్పోజ్ చేయకుండా మనం పంపించే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే దిస్ హోల్ థింగ్ హ్యాపెన్స్ బై క్రియేటింగ్ విత్ సంథింగ్ కాల్డ్ వెబ్ సర్వీస్. సో సర్వీస్ ప్రొవైడర్ అన్న వాళ్ళు వెబ్ సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటారు. సో వెబ్ సర్వీస్ డ్యూటీ ఏంటి అంటే వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీస్ వాళ్ళు పంపించే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ అది యాక్సెప్ట్ చేసింది ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేసి ఒక ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ వచ్చిన వాల్యూని మొత్తం అగైన్ వాళ్ళ స్ట్రక్చర్లో మెయింటైన్ చేసి అది మనకి కన్వర్ట్ చేసి పంపిస్తుంది. సో ఈ హోల్ ప్రాసెస్లో వెబ్ సర్వీస్ అనేది ప్రొవైడర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఈ వెబ్ సర్వీస్ డ్యూటీ ఏంటి అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇన్పుట్ యాక్సెప్ట్ చేయడం, రెస్పాన్స్ పంపించడం, అసలు డేటాబేస్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా ఇదంతా చేసేస్తూ ఉంటుంది. సో దిస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. అండ్ జనరల్గా వెబ్ సర్వీసెస్ ఏదైతే క్రియేట్ చేస్తారో, సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు వెబ్ సర్వీసెస్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ వెబ్ సర్వీస్ క్రియేట్ చేయడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వెబ్ సర్వీసెస్కి సోప్ అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, వినే ఉంటారు, సోప్ అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అండ్ రెస్ట్ ప్రోటోకాల్ అని ఆర్కిటెక్చర్ అని ఏదైనా సోప్ ఆర్కిటెక్చర్ యూస్ చేయొచ్చు, రెస్ట్ ఆర్కిటెక్చర్ అంటారు, ఎంక్యూ ఆర్కిటెక్చర్ అంటారు, కోబ్రా, ఓకే కోబ్రా ఆర్కిటెక్చర్, ఇలా చాలా ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సోప్ ఆర్కిటెక్చర్, రెస్ట్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మీరు యూజ్ చేసే ప్రాజెక్ట్, మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్ మేబీ ప్రొవైడర్ అనుకోండి, అవునా? మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అండ్ మీరు సర్వీస్ ప్రొవైడర్ వేర్ మీరు 4 అప్లికేషన్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ దట్ సినారియో మీరే కదా వెబ్ సర్వీస్ ఒకటి మెయింటైన్ చేసేది. అండ్ ఆ పర్టికులర్ వెబ్ సర్వీస్కి సోప్ ప్రోటోకాల్ ఉండొచ్చు, రెస్ట్ ఆర్కిటెక్చర్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో 90% ప్రాజెక్ట్స్కి సోప్ ఉంటుంది. ఓకే, ఆర్ బిఫోర్ 5 years ఆర్ 6 years వరకు అయితే మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం సోపే ఉండేది. ఓకే, ఎప్పటి నుంచి పాస్ట్ 20 years నుంచి సోపే ఉంది. అండ్ రీసెంట్గా వచ్చిన ప్రాజెక్ట్స్ మొత్తం రెస్ట్కి కన్వర్ట్ అవుతున్నాయి, రెస్ట్ ఆర్కిటెక్చర్కి మైగ్రేట్ అయిపోతుంది. సో సోప్ తెలియాలి, మీకు రెస్ట్ తెలియాలి. సో రెస్ట్ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ సమ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్
మల్టీ డేటా ట్రాన్స్మిషన్స్ జరుగుతాయి. ఐ టాక్ అబౌట్ దిస్ అగైన్. సో అంటే సోప్ రెస్ట్లో రెస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇన్ ద లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అనేది అర్థం అవ్వాలి. అండ్ మీరు జాయిన్ అయ్యేది మేబీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ స్టిల్ ఇంకా ఓల్డ్లోనే ఉంటే దెన్ అక్కడ ఏమి ఎక్కువ ఉంటుంది, సోప్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో విత్ దిస్ నాలెడ్జ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫర్దర్ డిస్కషన్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ సోప్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు ఇది మీ అప్లికేషన్, ఇది మీ సర్వీస్ ప్రొవైడర్, అండ్ ఇది వాళ్ళ డేటాబేస్ అనుకోండి. సో ఇక్కడ రిక్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఒక సెక్షన్ డిజైన్ చేసుకొని ఒక టెక్స్ట్ బాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం, ఒక బటన్ ఇంక్లూడ్ చేయడం, అండ్ 1 2 3 యాక్సెప్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ సమ్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే, అవునా. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో ఏం జరుగుండాలి, ఈ రిక్వెస్టర్ అప్లికేషన్ వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ రిఫరెన్స్ని వీళ్ళకి పుష్ చేయాలి, అవునా, ప్రాపర్టీ రిఫరెన్స్ని. అండ్ ఇక్కడ ప్రాపర్టీ రిఫరెన్స్ అంటే మేబీ ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ అనేది అయ్యి ఉండొచ్చు. అండ్ అది వీళ్ళకి రీచ్ అవడం అంటే వీళ్ళకి ఏం అర్థం కాదు. ఈవెన్ దో వాళ్ళు పెగా అయినా, ఓకే, మేబీ ఇది కూడా పెగా అయి ఉండొచ్చు కదా, ఈవెన్ దో వీళ్ళు పెగా అయినా వీళ్ళ క్లిప్ బోర్డ్ వేరు, వీళ్ళ క్లిప్ బోర్డ్ వేరు కదా. సో ఇక్కడ ప్యూర్ పేజ్, ఇక్కడ ప్యూర్ పేజ్ ఉంటుంది, బట్ రిఫరెన్సింగ్, క్లాస్ రిఫరెన్స్, ఎవ్రీథింగ్ డిఫరెంటే. సో అంటే మీరు పంపించే నెంబర్ ఇక్కడ స్ట్రైట్ అవే యాక్సెప్ట్ అవుతుంది అనుకోవడం రాంగ్. సో డేటా యాక్సెప్ట్ అవ్వదు. అండ్ ఇదంతా పెగా అయితే, బోత్ పెగా అయితే, బట్ వీళ్ళది .NET అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటే దెన్ ఇలా కైండ్ ఆఫ్ డేటా యాక్సెప్టెన్స్ కానీ ఆర్ డేటా ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది అంటే దేర్ షుడ్ బి కామన్ లాంగ్వేజ్ టు బి యూస్డ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, .NET అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, C# అవ్వచ్చు, C లాంగ్వేజ్ అవ్వచ్చు, పెగ్ అవ్వచ్చు, ఏదైనా. సో ఇప్పుడు మొత్తం ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ఎవ్రీ టెక్నాలజీకి కొన్ని కామన్ లాంగ్వేజెస్ అర్థమయ్యే ఉంటాయి. సో వన్ కామన్ థింగ్ ఏంటి అంటే HTML. సో ఇప్పుడు మీరు ఒక ఫ్రంట్ ఎండ్, ఒక ఎయిర్టెల్ వెబ్సైట్ తీసుకోండి, అది బ్యాక్ ఎండ్ జావా అయి ఉండొచ్చు కదా. IRCTC వెబ్సైట్ తీసుకోండి, బ్యాక్ ఎండ్ .NET అయి ఉండొచ్చు. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏదైనా ఫ్రంట్ ఎండ్ మాత్రం ఒకటే, దట్ ఈస్ HTMLతోనే చేస్తారు. అంటే ఎవ్రీ టెక్నాలజీ ఈజ్ అండర్స్టాండింగ్ సంథింగ్ అబౌట్ HTML అని అర్థమవుతుందా మనకి. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇంకొన్ని కామన్గా ఉంటాయి. సో దట్ ఈస్ XML. XML కూడా అన్నిటికీ అర్థమవుతూ వస్తుంది, XML కూడా అన్ని లాంగ్వేజెస్కి అర్థమవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్ వాళ్ళది .NET అండ్ మనది పెగా అనుకోండి. సో అంటే బిట్వీన్ దీస్ టూ ఏదో ఒక కామన్ అనేది ముందే అగ్రిమెంట్ లాగా తీసుకుంటారు కదా. సో కామన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మేబీ కామన్ వీళ్ళు HTML యాక్సెప్ట్ చేస్తున్నారు అని తెలిస్తే వీళ్ళు HTMLలో కన్వర్ట్ చేసి పంపిస్తారు, వీళ్ళు XML అనుకుంటే దెన్ వీళ్ళు XMLలో కన్వర్ట్ చేసి పంపించాలి, అవునా. సో ఇక్కడ కామన్ లాంగ్వేజ్ డిసైడ్ అయ్యేది ఎలాగంటే బేస్డ్ ఆన్ దేర్ వెబ్ సర్వీస్. అంటే వీళ్ళు ఒక వెబ్ సర్వీస్ క్రియేట్ చేసుకుంటారు అనుకున్నామా, అండ్ వెబ్ సర్వీస్ మైట్ బి సోప్ కానీ రెస్ట్ కానీ అనుకోండి. సో వీళ్ళు సోప్ యూస్ చేస్తే, ఓకే, సోప్ యూస్ చేస్తే సోప్ సపోర్ట్స్ ఓన్లీ XML. సో ఈ వెబ్ సర్వీస్ సోప్తో ఉంది కాబట్టి సోప్ ఏం చేస్తుంది, XML డేటాని యాక్సెప్ట్ చేసి XMLనే పంపిస్తుంది అంతే. సో అంటే ఇక్కడ నేను సెండ్ చేసే 1 2 3 అనే నెంబర్ వీళ్ళకి రీచ్ అయ్యి అర్థమయ్యేలా చేయాలంటే ఈ డేటాని XML కన్వర్ట్ చేసే కదా నేను పంపించాలి. సో అంటే ఇక్కడున్న ప్రాపర్టీ రిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ XML, అవునా. అండ్ ఈ XML డేటా వీళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ XML డేటాతో ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ అంతా .NET జావా అనేది అయ్యి ఉండొచ్చు. సో అంటే ఇక్కడ మనం పంపించే XML స్ట్రక్చర్ అంతా అగైన్ వాళ్ళ లాంగ్వేజ్లో కన్వర్ట్ వాళ్ళు చేసుకుంటారు, అర్థమవుతుంది, ఆ లాంగ్వేజ్కి అర్థమవుతుంది. సో అంటే అవర్ పెగా లాంగ్వేజ్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ XML జస్ట్ ఫర్ ట్రాన్స్మిషన్ సేక్. అండ్ తర్వాత ఇక్కడ వచ్చే XMLని వాళ్ళ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని వాళ్ళ సమ్వేర్ మెయింటైన్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అయ్యి అండ్ డేటాబేస్ నుంచి వచ్చే రెస్పాన్స్ వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉంటుంది, .NET లాంగ్వేజ్లోనే ఉంటుంది. అండ్ ఫ్రమ్ హియర్ దిస్ హ్యాస్ టు బి అగైన్ కన్వర్టెడ్ ఇంటూ XML అండ్ వాళ్ళు సెండ్ చేసేస్తారు, అవునా. అండ్ మనకి XML ఫామ్లో వస్తుంది. XML ఫామ్లో వస్తే మనం కంప్లీట్గా యూజ్ చేయలేం, దట్ హ్యాస్ టు బి అగైన్ రీకన్వర్టెడ్ ఇంటూ అవర్ క్లిప్ బోర్డ్ స్ట్రక్చర్, అవునా. అంటే జస్ట్ ఫర్ ట్రాన్స్మిషన్ వీఆర్ యూజింగ్ సమ్ కామన్ లాంగ్వేజెస్. కామన్ లాంగ్వేజెస్ జనరల్గా XML ఉంటుంది, HTML ఉంటుంది, అండ్ JSON అంటారు, టెక్స్ట్ ఫార్మాట్, ఇలా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇక్కడ కామన్ లాంగ్వేజ్ ఏది యూజ్ చేయాలనేది డిసైడ్ చేసేది ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ ప్రోటోకాల్. సోప్ అయితే ఇట్ సపోర్ట్స్ ఓన్లీ XML అండ్ రెస్ట్ అయితే ఇట్ సపోర్ట్స్ ఆల్ ఇన్ ద సెన్స్ XML సపోర్ట్ చేస్తుంది, ఓకే, టెక్స్ట్ సపోర్ట్ చేస్తుంది, HTML సపోర్ట్ చేస్తుంది, అండ్ JSON అంటారు, JSON సపోర్ట్ చేస్తుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ రెస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎందుకు అంటే మనకి స్ట్రైట్ ఒక అడ్వాంటేజ్ కనబడిపోతుంది.
So this accepts only one and this accepts multiple thing. And still ఈ 4లో JSON అనేది చాలా ఇంపార్టెంట్గా యూస్ చేస్తారు. ఓకే, సో JSON మోస్ట్ వైడ్గా యూస్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ కామన్ ట్రాన్స్మిషన్ లైక్ JSON మనం REST ఆర్కిటెక్చర్కి మేజర్గా వెళ్తూ ఉంటాం. ఓకే ఫైన్. బట్ మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్స్ బాగా ఓల్డ్ అయితే ఆర్ స్టిల్ సోప్తో వర్క్ అయ్యే చాలా ఉంటాయి. సో సోప్ అయితే XML కింద ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యేది అది రిక్వెస్టర్ అనుకుంటే, ఓకే, ఒక రిక్వెస్టర్ అయితే మిమ్మల్ని ఈ స్క్రీన్ డిజైన్ చేయమని ఇచ్చారనుకోండి. సో ప్రాపర్టీ క్రియేట్ చేస్తారు, బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, ఇదంతా అయిపోతుంది. అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ ఏదో జరగాలి కదా, అంతే కదా. ఆన్ దిస్ బటన్ క్లిక్ ఏం చేయొచ్చు మీరు? సో బటన్ క్లిక్ మీద ఏం జరగాలి? ఫస్ట్ కన్వర్షన్ లాగా అనుకుంటున్నాం. సో కన్వర్షన్ అంటే అది ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది? XML ఎలా తెలుస్తుంది మీకు? వాళ్ళు సోపే యూజ్ చేస్తారని ఎలా తెలుసు మీకు? సో యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ దే ఆర్ యూజింగ్. లేకపోతే మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద ఏం చేసుకుంటూ కూర్చుంటారు? సో వాళ్ళు సోప్ యూజ్ చేస్తున్నారా, రెస్ట్ యూజ్ చేస్తున్నారా? సో ఈ కైండ్ ఆఫ్ వాళ్ళ ఆర్కిటెక్చర్ తెలిస్తే దెన్ అకార్డింగ్ టు దట్ మన డిజైన్ ఎఫెక్ట్ అవుతూ వస్తుంది కదా. సో సోప్ అని తెలిసింది అనుకోండి, దెన్ ఏం చేయాలి? సో మై క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ మేబీ ఇది ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ అనుకుంటే దట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ అవర్ XML. సో అంటే మన ఓన్ లాంగ్వేజ్ నుంచి XMLకి మూవ్ చేస్తున్నాం, అవునా? అండ్ అదే XML డేటా వీళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ వీళ్ళు జస్ట్ XMLతో ఏం చేసుకోలేరు. XML అగైన్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ దేర్ లాంగ్వేజ్. అది .NET అవ్వచ్చు, జావా అవ్వచ్చు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే కన్వర్టింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ నేటివ్ లాంగ్వేజ్. నేటివ్ లాంగ్వేజ్ ఏంటి ఇక్కడ? మేబీ PEGA స్ట్రక్చర్. అండ్ కన్వర్టింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ నేటివ్ లాంగ్వేజ్ టు XML. This is to be called as streaming. Okay, so XML stream అంటారు. Okay, so this is to be called as XML stream. And converting of data from XML to their native language. దీని ఏమనాలి? ఐడియా ఉంది ఎవరికైనా? ఏమంటాం? పార్సింగ్ అంటాం. ఓకే, పార్సింగ్ అంటాం. సో అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలంటే, సో ఇక్కడ 1 2 3 అనేది ఇక్కడ మనకి కన్వర్ట్ చేసి పంపిస్తున్నాం. అంటే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ XML స్ట్రీమ్ రూల్ అనేటన్నా. సో దేర్ షుడ్ బి వన్ స్ట్రీమ్ రూల్. స్ట్రీమ్ ఎందుకు ఇక్కడ? అవర్ నేటివ్ లాంగ్వేజ్ టు XML స్ట్రీమింగే కదా. సో ఫర్ స్ట్రీమింగ్ ద డేటా ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ రూల్. సో ఆన్ దిస్ బటన్ క్లిక్ ఒక క్రియేటెడ్ రూల్ అంటే XML స్ట్రీమ్ రూల్ అన్నది క్రియేటెడ్గా ఉంటే అది కాల్ చేసుకోవాలన్నట్టు అర్థం అవ్వాలి. అండ్ ఆ స్ట్రీమ్ రూల్ ఏం చేస్తుంది? ఈ ప్రాపర్టీ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని XMLలో కన్వర్ట్ చేసేస్తుంది. సేమ్ అదే XML స్ట్రీమ్ రూల్ ఇక్కడికి రీచ్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఆ XMLని వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లోకి మార్చుకోవాలా? XML టు నేటివ్ ఇస్ కాల్డ్ పార్సింగ్. అంటే వీళ్ళు పార్స్ రూల్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ పార్సింగ్ వాళ్ళే కదా, వాళ్ళ డ్యూటీ పార్స్ చేసుకోవడం అనేది. పార్స్ చేయడం అంటే కన్వర్షన్. సో వీళ్ళ సైడ్ నుంచి ఒక పార్స్ రూల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో పార్సింగ్ అయిన తర్వాత వాళ్ళ క్లిప్బోర్డ్లో ఎక్కడో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అగైన్ వాళ్ళకి SQL క్వైరీస్ ఇవన్నీ జరుగుతూ వస్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ స్టిల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అండ్ ఈ డేటాని మన దాకా ఇక్కడికి రీచ్ అవ్వాలంటే సంథింగ్ కన్వర్షన్స్ జరగాలి కాబట్టి సో ఇక్కడ డేటాని అగైన్ XML చేయాలి కదా. సో దీన్ని ఏమంటాం? స్ట్రీమింగ్ అంటాం. అండ్ అదే స్ట్రీమ్ రూల్ ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ నుంచి అగైన్ మన లాంగ్వేజ్లోకి మార్చుకోవాలి. దీన్ని ఏమనాలి? పార్సింగ్. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రిక్వెస్టర్ అన్న వాళ్ళు ఒక స్ట్రీమింగ్ అండ్ పార్సింగ్ చేసుకోవాలి. అండ్ ప్రొవైడర్ అన్న వాళ్ళకు కూడా వాళ్ళ సైడ్ నుంచి స్ట్రీమింగ్ అండ్ పార్సింగ్ ఉంటుంది, అవునా కదా? సో దిస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. స్ట్రీమింగ్ అండ్ పార్సింగ్ లాగా చేసుకుంటూ ఉంటాం. ఫైన్. సో ఇప్పుడు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ దెన్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రీమ్ జరగాలి అన్నట్టు అర్థమైంది, అవునా? స్ట్రీమ్ జరగాలి అన్నట్టు అర్థమైంది. అండ్ ఇక్కడ స్ట్రీమ్ కన్వర్షన్ చేస్తున్నారు. సో కన్వర్షన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది? మేబీ ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ అనేది XMLలో కన్వర్ట్ అయింది. అండ్ అది వీళ్ళకి రీచ్ అవ్వాలి కదా. సో వీళ్ళకి రీచ్ అయిన తర్వాత ఆ డేటా వీళ్ళు ఎక్కడో వాళ్ళ స్ట్రక్చర్, మేబీ ఇది కూడా పెగానే అనుకోండి. సో ఈ పర్టికులర్ పాన్ కార్డ్ నెంబర్ అనేది కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ రీచ్ అవుతుందంటే కన్వర్ట్ అవుతున్నట్టు కదా. కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ క్లిప్బోర్డ్లో ఎక్కడో స్టోర్ అవ్వాలా, అవునా? వాళ్ళ క్లిప్బోర్డ్లో ఎక్కడో స్టోర్ అవుతుంది. మేబీ వాళ్ళ క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ పేజ్ డాట్, ఓకే, అందులో డాట్ పాన్ కార్డ్ నెంబర్ అని ఉందనుకుందాం. సో ఏం జరుగుతుంది? ఇక్కడ మనం పంపించే రెస్పాన్స్ ఆర్ ఇక్కడ పంపించే రిక్వెస్ట్ వాళ్ళకి క్లిప్బోర్డ్లో అక్కడికి రీచ్ అయ్యేలాగా స్ట్రక్చర్ డిజైన్ ఉండాలి, అవునా? అక్కడ డిజైన్ అయ్యేలాగా ఉండాలి. సో అక్కడికి డిజైన్ అయితే బేస్డ్ ఆన్ దట్ ప్రాపర్టీ రిఫరెన్స్ OBJ బ్రౌజర్ లేదంటే SQL క్వైరీస్ వాళ్ళ సైడ్ నుంచి రన్ అవుతాయి, అవునా కదా? సో ఇప్పుడు ఈ అప్లికేషన్ మేబీ ఒక 20 years నుంచి ఉంటే అండ్ ఈరోజు మీరు ఒక కొత్త బ్యాంక్ స్టార్ట్ చేసి వీళ్ళతో ఇంటిగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు.
సో అకార్డింగ్ టు దట్ స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వాలా, మీ స్ట్రక్చర్ బేస్ చేసుకుని వాళ్ళు రీడిజైన్ చేస్తారా? వాళ్ళ స్ట్రక్చర్ ఎలాగ ఉందో అది మీరు ఫస్ట్ కనుక్కొని అకార్డింగ్ దట్ మీరు చేయాలి కదా. సో అంటే మీరు ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ XML జరుగుతుందని అర్థమవుతుంది. సో XML జరుగుతున్నప్పుడు మీ క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ ఎలా ఉందో మాకు తెలియాలని మీరు అడగాలి కదా. సో ప్యూర్ పేజ్ డాట్ పాన్ కార్డ్ నెంబర్ డాట్ ప్యూర్ పాన్ కార్డ్ నెంబర్ అనేదో ఉంది. సో అది వాళ్ళ డిజైన్. సో ఇప్పుడు మనం సంథింగ్ ఏదో సబ్మిట్ చేస్తే ఈ పాన్ కార్డ్ నెంబర్ వెళ్ళి ఆ ప్రాపర్టీ రిఫరెన్స్ దగ్గరికే వెళ్ళాలి, అవునా? ఆ ప్రాపర్టీ రిఫరెన్స్ అలా కాకుండా ఈ వేరే చోటకి ఎక్కడికి వెళ్ళేటట్టు ఉంటే సో వాళ్ళ యాక్టివిటీస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అవును కదా. సో అంటే వాట్ ఈజ్ యువర్ స్ట్రక్చర్ అనేది తెలియాలా, వాట్ ఈజ్ యువర్ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టింగ్ వన్ రిక్వెస్ట్. సో మీరు రిక్వెస్ట్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద పేజ్ స్ట్రక్చర్ అని తెలిస్తే అకార్డింగ్ టు దట్ మనం అలా డిజైన్ చేసుకుని పుష్ చేసేటట్టు ఉండాలి, అవునా. సో దీన్ని మీరు ఏమని అడగాలంటే వాళ్ళని, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ వన్ మోడల్ రిక్వెస్ట్ అని అడగాలి. సో అంటే ఒక రిక్వెస్ట్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, హౌ ఈజ్ యువర్ స్ట్రక్చర్ డిజైన్, బేస్డ్ ఆన్ దట్ మా స్ట్రక్చర్ కూడా ఇంప్లిమెంట్ చేసి మేము కూడా సెండ్ చేసుకోవాలి అనేది పాయింట్ ఇక్కడ, అంతే కదా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ మోడల్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ మనం సబ్మిట్ చేసేది సంథింగ్ XML కన్వర్ట్ చేస్తాము, అండ్ ఉన్నది వాళ్ళు రీకన్వర్ట్ చేసుకుంటున్నారంటే వాళ్ళ క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ తగ్గట్టు వాళ్ళ XML ఉంటుంది, అండ్ వాళ్ళ XML రిలేటెడ్గా మన XML ఉండాలి, అండ్ మన XML రిలేటెడ్గా మన క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ ఉండాలి. సో ఇప్పుడు స్ట్రైట్ అవే నేను ప్యూర్ పేజ్ మీద ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసేస్తాను అంటే కుదరదు. సో వీళ్ళది ఎలా ఉంది, మేబీ ప్యూర్ పేజ్ లోపల ఇంకొక పేజ్, దాని లోపల ఇంకొక పేజ్, దాని లోపల ప్రాపర్టీ ఉంటే సో అకార్డింగ్ టు దట్ మనకి కూడా ఒక పేజ్, దాని లోపల ఇంకొక పేజ్, దాని లోపల ఇంకొక పేజ్, ఇక్కడ ప్రాపర్టీ రిఫరెన్స్ ఉండేలాగా చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ రిఫరెన్స్ ఇలా ట్యాగ్ అయి ఉండాలి, అప్పుడే కదా రీకన్వర్షన్స్ అన్నీ జరుగుతాయి. సో బిఫోర్ యూ డిజైనింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ స్క్రీన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ మోడల్ రిక్వెస్ట్. So how is your request designed? How are you accepting your model request? So you have to ask for model request. So model request బేస్ చేసుకుని మీరు క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ని డిజైన్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ఈ XML స్ట్రీమ్ రూల్ ఏదైతే ఉందో, ఓకే, సో XML స్ట్రీమ్ రూల్ ఇక్కడ XML స్ట్రీమ్ రూల్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీమ్ రూల్ ఏం చేస్తుంది, మన క్లిప్బోర్డ్ స్ట్రక్చర్కి అకార్డింగ్గా XML ఫామ్ ప్రిపేర్ అవుతుంది, అండ్ XML ఫామ్ వీళ్ళకి రీచ్ అయ్యి వీళ్ళకి ఇక్కడ అగైన్ రీకన్వర్ట్ అయ్యి వాళ్ళ క్లిప్బోర్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి OBJ ఓపెన్ ఏదో జరగవచ్చు, అవునా, OBJ ఓపెన్ జరుగుతుంది. అండ్ వచ్చిన రెస్పాన్స్ వీళ్ళకి వాళ్ళ స్ట్రక్చర్లో ఎక్కడ ఉంటుంది కదా, వాళ్ళ స్ట్రక్చర్లో ఎక్కడ ఉండొచ్చు, మేబీ పేజ్ దాని లోపల వన్ మోర్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4లో 4 వాల్యూస్ ఉండొచ్చు. మేబీ సిబిల్ స్కోర్ అనేది వాళ్ళు పాస్ చేస్తుండొచ్చు, అండ్ రీసెంట్ లోన్స్, ఓకే, అలా ఒక కార్ లోన్, హోమ్ లోన్ ఉండొచ్చు, అండ్ ఈజ్ కస్టమర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ ఆర్ నాట్, నో అని ఉండొచ్చు. సో అంటే రెస్పాన్స్ అనేది వాళ్ళు ఎన్ని పంపిస్తున్నారో కూడా మనకు తెలియాలి కదా. మన ఇక్కడ జస్ట్ 750 అంటే సిబిల్ స్కోర్ ఒక్కటే వస్తుందని మనం అనుకుంటున్నాం, బట్ ఇఫ్ దేర్ డిజైన్ ఈజ్ లైక్ సెండింగ్ 4 వాల్యూస్ దేర్, దెన్ వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ 4 కదా. అంటే వాళ్ళ క్లిప్బోర్డ్ స్ట్రక్చర్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, దాని 4 ప్రాపర్టీస్ ఉంటుండాలి, అండ్ సేమ్ అది వాళ్ళ XML కన్వర్ట్ చేసి మనకి పుష్ చేస్తే మనకి సేమ్ అది XML ఫైల్ రీచ్ అవుతుంది, దాన్ని మనం పార్స్ చేసుకోవాలి, అండ్ అప్పుడు మన క్లిప్బోర్డ్లో పేజ్ 2, పేజ్ 3, అండ్ అక్కడ 4 ప్రాపర్టీస్ వస్తాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ మోడల్ రిక్వెస్ట్ అండ్ వాట్ ఈజ్ మోడల్ రెస్పాన్స్. వాళ్ళు రెస్పాన్స్ ఎలా పంపిస్తున్నారో కూడా తెలియాలా, అవును, వాళ్ళు రెస్పాన్స్ ఎలా పంపిస్తున్నారో కూడా తెలియాలి కదా. సో అంటే బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఎనీథింగ్, మేబీ ఐమ్ టాకింగ్ అబౌట్ రిక్వెస్టర్ లాగా అయితే మీరు, సో బిఫోర్ యూ డిజైన్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ద మోడల్ రిక్వెస్ట్, వాట్ విల్ బి ద మోడల్ రెస్పాన్స్. అండ్ మోడల్ రిక్వెస్ట్, మోడల్ రెస్పాన్స్ కాకుండా ప్రొవైడర్స్ వాళ్ళు ఇంకొకటి కూడా పంపించాలి, ఓకే. సో సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఏమేమి పంపిస్తారు మనకి, మోడల్ రిక్వెస్ట్ అనుకుంటున్నామా, మోడల్ రెస్పాన్స్ అనుకుంటున్నామా, అండ్ అలాంగ్ విత్ దాట్ దే హ్యావ్ టు సెండ్ 2 more థింగ్స్, లేకపోతే మీరు డిజైన్ చేయలేరు. సో అందులో ఒకటి ఏంటంటే మెథడ్ అనేది కూడా ఉంటుంది. మెథడ్ అంటే ఏంటి ఇక్కడ, సపోజ్ ఇప్పుడు మీరు ఒక బైక్ మీద వెళ్తున్నారు, బైక్ మీద వెళ్తుంటే ఒక పోలీస్ మ్యాన్ క్యాచ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఎర్లియర్ డేస్లో అయితే ప్లీజ్ షో మీ యువర్ ఇన్సూరెన్స్ అనేవాళ్ళు, ప్లీజ్ షో మీ యువర్ RC, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఇవన్నీ మాన్యువల్గా కాపీస్ అడిగేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమి అడగరు. సో జస్ట్ మీ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో, మీ వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళ మొబైల్లోనో లేదా ట్యాబ్లోనో ఎంటర్ చేసి, సో యువర్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎక్స్పైర్డ్, యువర్ పొల్యూషన్ డీటెయిల్స్ ఆర్ ఎక్స్పైర్డ్, అండ్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ ఓనర్ ఆఫ్ దిస్ వెహికల్, ఓకే, దేర్ ఆర్ 2 పెండింగ్ చలాన్స్, ఇలా ఏదో చెప్తున్నారు కదా, అవునా. సో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు యూజ్ చేసే అప్లికేషన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ RTOదని, అంతే కదా. వాళ్ళు తెలంగాణ పోలీసు, గవర్నమెంట్ పోలీస్ ఎవరైతే ఆ గవర్నమెంట్ RTO అప్లికేషన్ యూజ్ చేస్తారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్.
బట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ వాళ్ళది. సో ఇన్సూరెన్స్ మేబీ నేను తీసుకుంది ఐసిఐసిఐ లొంబార్డ్ అనుకోండి. సో ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆర్టీ వాళ్ళకి డేటా ఎలా షేర్ అయింది? మేబీ నేను మేబీ నా పొల్యూషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఆ అప్లికేషన్ వేరు అండ్ ఆర్టీఓ అప్లికేషన్ వేరు కదా. అండ్ ఓనర్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మేబీ వేరే వెబ్సైట్లో ఉండొచ్చు. అది వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? లైసెన్స్ వేరే చోట ఉంటుంది, ఇది వీళ్ళకి వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేబీ మీరు ఒక పోలీస్ మ్యాన్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యు ఆర్ గెటింగ్ డేటా ఫ్రమ్ 4 డిఫరెంట్ అప్లికేషన్స్ అనుకోండి. ఇన్సూరెన్స్ ఐసిఐసి నుంచి డేటా రావచ్చు, మేబీ వేరే చోట నుంచి, ఇలా 4 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి కదా. సో అంటే బేస్డ్ ఆన్ దట్ సబ్మిట్ బటన్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ 4 డిఫరెంట్ అప్లికేషన్స్ ప్యారలల్లీ. అండ్ ఆ 4 అప్లికేషన్స్ డేటా మన క్లిప్బోర్డ్లోకి వచ్చేస్తుంది కదా. అల్టిమేట్గా మన ఫ్రంట్ ఎండ్లో చూపించాలంటే అది మన క్లిప్బోర్డ్లో ఉంటేనే పాసిబుల్ అది. సో అంటే 4 డేటా మన క్లిప్బోర్డ్లో వచ్చేస్తుంది. సో ఆ డేటా మొత్తాన్ని డిస్టింగ్విష్ చేయడానికి దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ నేమ్స్ ఆర్ మెథడ్ నేమ్స్ అంటారు. సో అంటే మెథడ్ 1 రిలేటెడ్ టు ఇన్సూరెన్స్, మెథడ్ 2 సంథింగ్ రిలేటెడ్ టు మేబీ పొల్యూషన్ చెకప్. సో ఇలా ఎవ్రీ వెబ్ సర్వీస్కి సమ్ కైండ్ ఆఫ్ మెథడ్ నేమ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆర్టీఓ అప్లికేషన్ 4 or 5 డిఫరెంట్ నుంచి డేటాను తెచ్చుకుంటున్నప్పుడు దెన్ ఏ పర్టికులర్ మెథడ్ దేనిదని క్లియర్గా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందా? సో అంటే ఒక వెబ్ సర్వీస్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి మెథడ్ నేమ్స్ కూడా ఉంటాయి. సో మెథడ్ నేమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంగ్ విత్ దాట్ దేర్ విల్ బి సంథింగ్ కైండ్ ఆఫ్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఈ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి అనుకుంటున్నాం. అండ్ వాళ్ళు మనకి ఎక్స్ఎంఎల్ డేటా పంపిస్తారంటున్నారు కదా. ఎక్స్ఎంఎల్ డేటా మొత్తాన్ని ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ లాగా పంపిస్తారు. సో ఒక వెబ్సైట్ ఒక ఎండ్ పాయింట్ హెచ్టిటిపి డాట్ అన్న ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్లోనే మొత్తం డేటా అంతా ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళు పంపించేది ఎండ్ పాయింట్ యూఆర్ఎల్లో, అందులో మన డేటా అంతా ఉంటుంది. సో ఇప్పుడు మోడల్ రిక్వెస్ట్ అనేది పంపిస్తారు. బేస్డ్ ఆన్ దట్ అవర్ డిజైన్ షుడ్ బి స్టార్టెడ్. అండ్ మోడల్ రెస్పాన్స్ అండ్ మెథడ్ నేమ్ అండ్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. సో ఈ రెండు మనకి ఇనీషియల్ డిజైన్ అప్పుడే యూజ్ అవుతుంది, అవునా. అండ్ ఎవ్రీ టైమ్ నెక్స్ట్ టైం సబ్మిట్ చేస్తే మనకి మెథడ్ నేమ్ అండ్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ లాగా వచ్చేస్తుంది విచ్ విల్ బి ఇన్ ఎక్స్ఎంఎల్ ఫామ్. ఓకే, బట్ ఎవ్రీ టైమ్ ఈ 4 కూడా వచ్చేస్తాయి. ఓకే, ఎవ్రీ టైమ్ ఈ 4 కూడా వచ్చేస్తాయి. సో అంటే సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు దే హ్యావ్ టు ప్రొవైడ్ రిక్వెస్ట్, రెస్పాన్స్, మెథడ్, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇలా. సో ఈ 4 థింగ్స్ సెపరేట్గా పంపించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సెపరేట్గా పంపించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 థింగ్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఈ 4 థింగ్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టేసుకుని వాళ్ళ సైడ్ ఆ ఫైల్ లొకేషన్ ఇస్తారు అంతే. ఓకే, లొకేషన్ అంటే ఇంకొక హెచ్టిటిపిఆర్ లాగా ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడి నుంచి మనకు వచ్చే రెస్పాన్స్ ఏంటి? ఆ హెచ్టిటిపిఆర్ అంటే ఆ ఫైల్ లొకేషన్ ఒక్కటే వస్తుంది. ఆ ఫైల్ లొకేషన్ని మనం డీకోడ్ చేసుకుంటే దానిలో యాక్చువల్గా ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఉంటుంది, వేర్ ఆర్ యాక్చువల్ రెస్పాన్స్ అండ్ మెథడ్ నేమ్ మోడల్ రిక్వెస్ట్ మోడల్ రెస్పాన్స్ లాగా ఉంటుంది. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు దే విల్ బి మెయింటైనింగ్ విత్ సమ్ ఫైల్. ఓకే, సో ఈ వెబ్ సర్వీస్ డేటా అంతా ఒక ఫైల్లో మెయింటైన్ చేసి ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని ఒక లొకేషన్ మెయింటైన్ చేస్తారు. ఆ లొకేషన్ని వీళ్ళకి షేర్ చేస్తే చాలు. బేస్డ్ ఆన్ దట్ ఈ ఫైల్ లొకేషన్ మనకు వచ్చిన తర్వాత వీ కెన్ ఈజీలీ డీకోడ్ ద డేటా ఫ్రమ్ దేర్. సో అందులోంచి డేటాని డీకోడ్ చేసుకోవచ్చు. క్లియర్, రైట్? సో ఈ ఫైల్ లొకేషన్కి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఆ ఫైల్ లొకేషన్ పేరు ఏంటి అంటే విజ్డల్ అంటారు. ఫైల్ లొకేషన్ పేరేంటి? విజ్డల్, వెబ్ సర్వీస్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్, విజ్డల్ అంటారు. సో దీన్ని విజ్డల్ని ఎప్పుడు అంటారంటే ఇఫ్ మై ఆర్కిటెక్చర్ ఈజ్ కంప్లీట్లీ విత్ సోప్. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా సేమే. సోప్ అయినా, రెస్ట్ అయినా, ఎంక్యూ అయినా, కోపర్ అయినా, ఏదైనా ఈ హోల్ డిజైన్ అంతా సేమే. సో ఈ ఫైల్ లొకేషన్ ఏదైతే సెండ్ చేస్తున్నారో దానికంటే ఒక నేమ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ విజ్డల్ ఇఫ్ ఇట్ ఈస్ సోప్ ఆర్కిటెక్చర్. సోప్ అయితే విజ్డల్ అంటారు, వెబ్ సర్వీస్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అంటారు. అండ్ ఇట్ విల్ బి లైక్ హెచ్టిటిపి యూఆర్ఎల్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ రెస్ట్ ఆర్కిటెక్చర్. ఓకే, సో మీరు వర్క్ చేసే కంపెనీలో సోప్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తే దెన్ ఇక్కడ నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసి నాకు డేటా ఏమీ రావట్లేదు అంటే ఏంటి దాని మీనింగ్? సో క్లిప్ బోర్డ్లో డేటా ఉందా లేదా ఇలా 1 by 1 చెక్ చేసుకోవాలి. దానికన్నా ఫస్ట్ ఏం చెక్ చేయాలి? మీ మేనేజర్ ఏమంటారు? చెక్ ఫర్ ద విజ్డల్ అంటారు. సో విజ్డల్ వస్తుందా రావట్లేదో మనకు అంటారు అంతే. ఫస్ట్ క్వశ్చన్ అదే. సో విజ్డల్ వచ్చింది అంటే దెన్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో రెస్పాన్స్ రావటం అంటే వాళ్ళ సైడ్ కంప్లీట్ అయినట్టు కాదు, అవునా? సరే, ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ని మనం రేస్ చేస్తే, సో వీళ్ళు ఒక రిక్వెస్ట్ని రేస్ చేస్తే దెన్ 100% మనకు ఒక రెస్పాన్స్ రావాల్సిందే.
100% రెస్పాన్స్ రావాల్సింది. రెస్పాన్స్ రాకపోతే అది వాళ్ళ మిస్టేకే. సో రెస్పాన్స్ రావటం అనేది అగైన్ గుడ్ రెస్పాన్స్, బ్యాడ్ రెస్పాన్స్ ఉంటుంది. సో గుడ్ రెస్పాన్స్ అంటే ఏంటి? నేను పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే 750 అని వచ్చింది అనుకోండి సిబిల్ స్కోర్, అది గుడ్ రెస్పాన్సేనా? గుడ్ రెస్పాన్సే. అలా కాకుండా నేను 1 2 3 ఎంటర్ చేసినప్పుడు నాకు సంథింగ్ వెంట్ రాంగ్ ఆర్ అవర్ సర్వీస్ ఈజ్ డౌన్ ఫర్ 2 hours ఇలా వచ్చింది అంటే బ్యాడ్ రెస్పాన్స్. సో ఇప్పుడు మేబీ వాళ్ళ సర్వీస్ డౌన్ అయితే, వాళ్ళ సర్వర్ డౌన్ రీస్టార్ట్ అయింది అనుకోండి, నేను ఇప్పుడు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే నాకు అసలు ఏం డేటా రాదు కదా. సో ఇఫ్ ఐ బ్యాంక్ ఎంప్లాయీ నేనేమనుకుంటాను, సో స్టిల్ లోడ్ అవుతుందని అనుకోవచ్చు. అవునా? ఎంతసేపు అలా కూర్చున్నా రాదు కదా. మేబీ ఎందుకు వాళ్ళ సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ సర్వర్ డౌన్ అయింది అనేది నాకు ఎలా తెలుస్తుంది? దే హ్యావ్ టు సెండ్ ఈవెన్ దట్ యాజ్ అ రెస్పాన్స్, అంతే కదా. సో వీఆర్ డౌన్ ఫర్ 2 hours, వీఆర్ డౌన్ ఫర్ 3 hours అని రావాలి కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం రిక్వెస్ట్ రేస్ చేస్తే 100% మనకి రెస్పాన్స్ అనేది రావాల్సిందే, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో రెస్పాన్స్ రాకపోతే దెన్ వాళ్ళ సైడ్ ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు ఉంటారు. ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు పెండింగ్ రిక్వెస్ట్స్ అన్నీ ఏంటి, సో వై డిడ్ వి నాట్ సెండ్ ద రెస్పాన్స్, సో మేబీ మన సైడ్ సర్వర్ డౌన్ కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. ఓకే, వెబ్ సర్వీసెస్ రిలేటెడ్ థింగ్స్. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అంటే ఇఫ్ యూ ఆర్ ఇన్ సర్వీస్ ప్రొవైడర్, మీరు సోప్ ఆర్కిటెక్చర్ అయినా ఏది యూస్ చేసినా ఈ 4 థింగ్స్ని ప్రొవైడ్ చేయాలి ఆన్ ద డే 1 ఇట్ సెల్ఫ్. సో డే 1 మనం ఈరోజు ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ వాళ్ళతో రీచ్ అయ్యి మనకి ఏమైనా డేటా కావాలని అడిగితే వాళ్ళు ఏమంటారు, సో స్ట్రైట్ అవే ఒక్కటే వర్డ్ యూస్ చేస్తారు, ఐ విల్ షేర్ వన్ శాంపుల్ విజిటర్, యూ కెన్ డిజైన్ అకార్డింగ్లీ అంటారు అంతే. అంటే మీకు దాన్ని బట్టి ఏమర్థం అవ్వాలి, శాంపుల్ విజిటల్ అంటే సోప్ అయి ఉండాలి అనుకోవాలి. అండ్ అందులో శాంపుల్ ఉంది అంటే మోడల్ రిక్వెస్ట్ వచ్చినట్టేనా, అంటే వాళ్ళు ఎన్ని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారో తెలిసిపోతుంది కదా. అవునా? సో ఇప్పుడు నేను పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే నాకు డేటా వస్తుంది, బట్ ఎవ్రీ టైం ఒకటే రిక్వెస్ట్ అని ఏమి ఉండదు కదా. ఓకే, మీరు సమ్ కైండ్ ఆఫ్ ఫోన్ బ్యాంకింగ్ ఎవరికో కాల్ చేస్తారు అనుకోండి, సపోజ్ మీరు యూజ్ చేసేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మీరు ఏం చేస్తారు, కస్టమర్ కేర్ కాల్ చేస్తారు. కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఈవెన్ దో మీరు ఆథరైజ్డ్ అయినా సింపుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. దే లాస్ట్ ఫర్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, తర్వాత యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ టీ పిన్. ఓకే, టెలిఫోన్ ఐడెంటిఫికేషన్ పిన్ ఉంటుంది. సో అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాసెసింగ్ జరగాలి అంటే 3 రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టీ పిన్ అండ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ మ్యాచ్ అయితేనే కదా. సో అంటే రిక్వెస్ట్ అనేది ఎప్పుడు ఒకటే ఉండాలని ఏమీ కాదు కదా. సో దేర్ కెన్ బి మల్టిపుల్ రిక్వెస్ట్ ఆల్సో. సో అంటే వీళ్ళు ఎన్ని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారని మోడల్ రిక్వెస్ట్ బట్టే కదా తెలిసేది. అవునా? అండ్ మోడల్ రిక్వెస్ట్ బట్ డిజైన్ బేస్డ్ ఆన్ దట్ మనం డిజైన్ చేసుకున్న తర్వాత అండ్ మన రెస్పాన్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో రెస్పాన్స్ని యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళు అసలు ఎన్ని రెస్పాన్సెస్ పంపిస్తున్నారో తెలియాలి కదా. అంటే మోడల్ రెస్పాన్స్ ఇలా ఉంటుంది, ఓకే, మెథడ్ ఇలా ఉంటుంది, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇలా ఉంటుంది. సో అంటే వాళ్ళు జస్ట్ ఒక విజిటల్ పంపిస్తే ఎవ్రీథింగ్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు మన సెపరేట్గా అడగక్కర్లా, విజిటల్ కానీ హెచ్టిటిపిఆర్లు ఏది ఇస్తే ఎవ్రీథింగ్ వీ కెన్ డీకోడ్ అన్నట్టేనా. సో ఇప్పుడు మీకు మీరు జాయిన్ అయిన ప్రాజెక్ట్లో మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చేసారు, స్క్రీన్ 1 డిజైన్ చేయండి, టెక్స్ట్ బాక్స్ బటన్ కింద రెస్పాన్స్ ఫ్రమ్ అప్లికేషన్ అన్నారు. సో అప్పుడు విజిటల్ ఇచ్చేస్తే మీరు ఏం చేస్తారు? యాజ్ ఐ టోల్డ్ యూ, విజిటల్ అనేది ఏంటిది, ఒక యూఆర్ఎల్ లాగా ఉంటుంది, హెచ్టిటిపి డాట్ అన్నట్టు ఒక యూఆర్ఎల్ లాగా ఉంటుంది. ఏం చేస్తారు ఆ యూఆర్ఎల్తో? బ్రౌజర్లో కొత్త ట్యాబ్లో హిట్ చేస్తారా? ఏం చేస్తారు? మీరు మోడల్ రిక్వెస్ట్ మోడల్ రెస్పాన్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా. వాళ్ళు ఇచ్చేది ఒక యూఆర్ఎల్ అని చెప్తున్నాం కదా, ఆ యూఆర్ఎల్తో ఏం చేస్తారు? మోడల్ రిక్వెస్ట్ మోడల్ రెస్పాన్స్ తెలుసుకుంటావా? ఎలా? యూఆర్ఎల్ ఒకటే వస్తుంది. సో మేబీ ఆ యూఆర్ఎల్ ఇదే అనుకోండి పోనీ. సో ఆ యూఆర్ఎల్ ఇదైతే సో దీన్ని బట్టి నాకు మోడల్ రిక్వెస్ట్ ఏంటో చెప్పండి, ఆర్ మోడల్ రెస్పాన్స్ ఏంటో చెప్పండి, మెథడ్ నేమ్ చెప్పండి, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ చెప్పండి. చెప్పగలరు? ఎలా చెప్తారు? చెప్పలేం కదా. అవునా? సో అంటే వాళ్ళు ఇచ్చే మనకి విజిటల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనల్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి అన్నట్టు మనం పెగాలో ఉన్న కొన్ని రూల్స్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు, కొన్ని రూల్స్ ఉంటాయి. అలా కాకుండా స్ట్రైట్ అవే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి రెస్పాన్స్ ఏంటి ఏమీ తెలియకుండా మన సైడ్ డిజైన్ అయితే చేయకూడదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూజింగ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. అంటే సోప్ యూఐ అనేది ఒక థర్డ్ పార్టీ వెబ్ అప్లికేషన్ లాగా ఉంటుంది, పెగా రిలేటెడ్ కాదు. ఇంటిగ్రేషన్స్ మీద వర్క్ చేసే వాళ్ళు అందరూ సోప్ యూఐ అనే ఒక థర్డ్ పార్టీ టూల్ ఉంటుంది, అది మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో హౌ టు యూజ్ సోప్ యూఐ అనేది తెలియాలి. ఓకే, అది ఒకసారి చూడండి. సో ఆ సోప్ యూఐ థింగ్ అనేది మీకు డిఫాల్ట్గా మీకు ఉండదు, మీరు జాయిన్ అయ్యే కంపెనీలో ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత ఉండదు. సో మీరేం చేయాలి, మీ ల్యాప్టాప్ టీం ఉంటారు కదా, అదే సాఫ్ట్వేర్ టీమ్స్ ఉంటారు కదా, టీం ఉంటుంది కదా, సో వాళ్ళతో ఈ సాఫ్ట్వేర్ని ఎక్స్ట్రాగా ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. సో పెగా ఇన్స్టలేషన్ కాన్సెప్ట్ ఉండదు, కానీ సోప్ యూఐ అనేది సెపరేట్ ఇన్స్టలేషన్ ఉంటుంది.
అండ్ మేబీ డేటాబేస్ అయితే కూడా ఎక్స్ట్రాగా ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఏం చేస్తాము, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఈ ఎండ్ పాయింట్ విజ్డల్, ఓకే, విజ్డల్ కానీ ఆర్ హెచ్టిటిపిఆర్ కానీ అడుగుతూ ఉంటుంది. సో ఆ విజ్డల్ని ప్రొవైడ్ చేస్తే దిస్ ఈస్ ద మోడల్ రిక్వెస్ట్, దిస్ ఈస్ ద మోడల్ రెస్పాన్స్, దిస్ ఈస్ ద మెథడ్ నేమ్, ఈ డేటా మొత్తం స్ట్రైట్ అక్కడ వచ్చేస్తుంది. సో అంటే మీకు క్లారిటీ వస్తుంది. సో వాళ్ళ పేజ్ స్ట్రక్చర్ టోటల్ 4 పేజెస్ ఉన్నాయి. 4th పేజ్ లోపల 2 వాల్యూస్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ రెస్పాన్స్ కూడా ఇంత పేజ్ స్ట్రక్చర్లో ఇన్ని వాల్యూస్ రెస్పాన్స్గా పంపిస్తున్నారు. ఇలా మోడల్ రిక్వెస్ట్ మోడల్ రెస్పాన్స్ తెలిస్తే అప్పుడు మన సైడ్ రూల్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాం. అవునా కదా. సో యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ యూసేజ్ ఆఫ్ దిస్ సోప్ యూఐ, ఓకే. అండ్ ఈ పర్టికులర్ థింగ్ సోప్ యూఐ అనేది కూడా మీకు డిఫాల్ట్గా ఉండదు. అండ్ ఈ సోప్ యూఐ ఏం చేస్తుంది అంటే సోప్ యూఐ, ఓకే, సోప్ యూఐ అనేది జనరల్గా సోప్ ఆర్కిటెక్చర్ అప్పుడు యూస్ చేస్తూ ఉంటాం. అండ్ రెస్ట్ ఆర్కిటెక్చర్కి అయితే ఇంకొక సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు, పోస్ట్ మ్యాన్ అంటాం దాన్ని మోస్ట్లీ, ఓకే. పోస్ట్ మ్యాన్ ఒక ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ ఉంటుంది, సో దాన్ని యూస్ చేస్తూ ఉంటారు. సో సోప్ యూఐలోనే బోత్ విజ్డల్ని టెస్ట్ చేయొచ్చు, హెచ్టిటిపిఆర్ అన్ని టెస్ట్ చేయొచ్చు, ఒక సోప్ యూఐ సరిపోతుంది. బట్ రెస్ట్ ఆర్కిటెక్చర్ యూస్ చేసే వాళ్ళు మేజర్గా పోస్ట్ మ్యాన్ యూస్ చేస్తూ ఉంటారు, వేర్ అక్కడ అనాలిసిస్ కానీ చాలా చాలా క్లియర్గా ఉంటుంది, ఓకే. రెస్పాన్స్ టైం ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసి సో ఆ పర్టికులర్ డిజైన్ మొత్తం అనలైజ్ చేసి ఫ్రమ్ దేర్ దే విల్ కమ్ టు నో అండ్ దే విల్ స్టార్ట్ డిజైనింగ్, అంతేనా. దే విల్ స్టార్ట్ డిజైనింగ్ అండ్ దే విల్ స్టార్ట్ డిజైనింగ్ అన్నప్పుడు అగైన్ మనకి ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు మీరే ఒక సర్వీస్ ప్రొవైడర్ అనుకోండి, ఓకే. సో మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్. సో ఇప్పుడు మీరు కొత్తగా ఏమేమి రూల్స్ క్రియేట్ చేయాలి చెప్పండి. మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ అయితే థర్డ్ పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేసి ఒక రెస్పాన్స్ని పంపించాలి, అది ఓవరాల్. సో ఫర్ దట్ వాట్ ఆర్ ఆల్ ద రూల్స్ టు బి క్రియేటెడ్ మన సైడ్ నుంచి ప్రొవైడర్స్ అయితే, టెల్ మీ, ప్రొవైడర్స్ అయితే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు బి క్రియేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి రెస్పాన్స్ పంపిస్తున్నామంటే మన దగ్గర కదా టేబుల్ ఉండాలి. సో అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ వన్ డేటాబేస్ టేబుల్ కదా, అంతే కదా. సో 100% మనకు ఒక డేటాబేస్ టేబుల్ ఉంటుంది, ఓకే, వెరీ క్లియర్. అండ్ డేటాబేస్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనకు తెలుసు పెగాలో, ఓకే. నెక్స్ట్ ఇంకేంటి, వాళ్ళు పంపించే ఒక రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవటమా. యాక్సెప్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి ఎ రూల్. వాట్ ఈస్ దట్? XML. వాళ్ళు పంపించే ఒక రిక్వెస్ట్ని మనం ఇక్కడ కన్వర్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలి కదా. సో దేర్ షుడ్ బి పార్స్ రూల్. సో మన సైడ్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే మన సైడ్ ఒక పార్స్ రూల్ ఉండాలా. సో పార్స్ రూల్ ఏం చేస్తుంది, వాళ్ళు పంపించే రిక్వెస్ట్ని కన్వర్ట్ చేసి సమ్వేర్ మన క్లిప్బోర్డ్లో ఫస్ట్ స్టోర్ చేయాలి. సో క్లిప్బోర్డ్లో స్టోర్ చేయడం అంటే ఫస్ట్ క్లిప్బోర్డ్లో ఏదో ఒక ప్రాపర్టీ ఉండాలి కదా, అవునా. మేబీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ప్రాపర్టీ మనకు క్రియేటెడ్గా ఉండాలా. సో అంటే రిక్వెస్ట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలా, 1 మల్టిపుల్ రిక్వెస్ట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవాలా, ఓకే. సో రిక్వెస్ట్ ప్రాపర్టీస్ అంటే పార్సింగ్ జరిగి డేటా అంతా మన రిక్వెస్ట్ ప్రాపర్టీస్కి మ్యాప్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తాము, మన క్లిప్బోర్డ్లోకి డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏ మెథడ్. సో మన క్లిప్బోర్డ్లో డేటా వచ్చిన తర్వాత ఏం చేస్తాం, డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి పంపిస్తాం. ఫస్ట్ డేటాబేస్ టేబుల్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మన పెగలో ఎలా, యాక్టివిటీ కదా, అవునా. యాక్టివిటీలో కూడా సిన్స్ ఇట్ ఈస్ ఇంటర్నల్ డేటాబేస్ టేబుల్ ఫర్ అస్, మనకి ఇంటర్నల్ డేటాబేస్ టేబుల్ ఉన్నా బయట వాళ్ళకి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ డేటాబేస్ అన్నప్పుడు ఓబీజీ మెథడ్ సరిపోతాయా. మేబీ ఈ సినారియోలో పాన్ కార్డ్ నెంబర్ బేస్ చేసుకుని సిబిల్ స్కోర్ అంటే ఓబీజీ ఓపెన్ సరిపోతుంది, అవునా కదా. సో అంటే ఒక యాక్టివిటీ అనేది మెయింటైన్ చేస్తాం ఫర్ ఇంటరాక్టింగ్ విత్ టేబుల్. ఇంకా యాక్టివిటీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మేబీ సమ్ రెస్పాన్స్ అనేది క్లిప్బోర్డ్లో స్టోర్ అవ్వాలి, అంతేనా కదా. సో అంటే రెస్పాన్స్ ప్రాపర్టీస్ ఉండాలా, రెస్పాన్స్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకుని ఉండాలి కదా మీరు, అప్పుడే కదా స్టోర్ అయ్యేది. సో రెస్పాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అంటే నా క్లిప్బోర్డ్లో రెస్పాన్స్ ప్రాపర్టీస్ స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, సో యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ అండ్ సెండ్ ఇట్ కదా. అంటే స్ట్రీమ్ రూల్, XML స్ట్రీమింగ్ జరగాలి, అవునా. ఫైన్. సో స్ట్రీమింగ్ అన్నప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ డేటా అంతా XML లో కన్వర్ట్ అవటం అండ్ అది ఎండ్ పాయింట్ యూఆర్లో స్టోర్ అవ్వటం అండ్ అది కూడా ఒక ఫైల్లో స్టోర్ అవ్వటం అనేది. సో అంటే ఒక ఫైల్ లొకేషన్ అనేది జనరేట్ అవ్వాలా. ఆ ఫైల్ లొకేషన్ జనరేట్ అవ్వడానికి we will be creating one rule called service package. What is that? Service package. So what is the importance of service package in interview study ఏం చెప్పాలి మీరు. ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ ప్యాకేజ్ అంటే
సో వేర్ ఇట్ జనరేట్స్ ఫైల్ లొకేషన్ అంతే, టెక్నికల్గా ఒక సింగిల్ వర్డ్ అంతే. సో వేర్ ఇట్ ప్రొవైడ్స్ ఫైల్ లొకేషన్. సో ఫైల్ లొకేషన్ ఇట్ కెన్ బి ఎదర్ విజ్డల్ ఆర్ హెచ్టిటిపి. సో అంటే సర్వీస్ ప్యాకేజ్కి సంథింగ్ లైక్ సోప్ లాగా కనెక్టెడ్గా ఉంటే అది విజ్డల్ జనరేట్ చేస్తుంది, లేకపోతే హెచ్టిటిపిఆర్ జనరేట్ చేస్తుంది. అవునా? సో అంతేనా, ఇంకేమైనా రూల్స్ కావాలా? ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా సోప్ అని రెస్ట్ అని ఎక్కడైనా అర్థమవుతుందా? సో సోప్ రిలేటెడ్గా కానీ రెస్ట్ రిలేటెడ్గా కానీ ఏమన్నా ఉన్నాయా? సో ఏం చేస్తామంటే మేబీ సర్వీస్ ప్యాకేజ్ నుంచి ఒక ఫైల్ లొకేషన్ జనరేట్ అయింది. ఆ ఫైల్ లొకేషన్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తాం. అవునా? థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అనలైజ్ చేసుకొని అండ్ డిజైన్ చేసేస్తారు. అండ్ వాళ్ళు 1 2 3 అని నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన దాకా రీచ్ అవుతుందా? మన దాకా రీచ్ అవుతుంది కదా. సో మన దాకా రీచ్ అవుతుంది అన్నప్పుడు సో స్ట్రీమింగో పార్సింగో ఏదో రూల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యే రూల్ ఏంటి? సో వాళ్ళు హిట్ చేస్తారు, హిట్ చేసిన తర్వాత వాళ్ళ సైడ్ వదిలేస్తే మన సైడ్ ఏదో ఒక ఫస్ట్ రూల్ ట్రిగ్గర్ అయ్యి ఉండాలి కదా. ఫస్ట్ ట్రిగ్గర్ అయ్యే రూల్ ఏమై ఉండొచ్చు? ప్రొవైడర్. సో రిక్వెస్టర్ వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు. మనం ఫైల్ లొకేషన్ జనరేట్ చేసేసాము, ఆ ఫైల్ లొకేషన్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు డిజైన్ మొత్తం చేసుకున్నారు, రిక్వెస్టర్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ సైడ్ నుంచి 1 2 3 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనం ప్రొవైడర్స్ కాబట్టి మన దగ్గర రీచ్ అవ్వాలన్నప్పుడు సో ఏదో ఒక రూల్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, 1 by 1. సో ఫస్ట్ హిట్ అయ్యే రూల్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ చూస్తే మీకే అర్థం అవ్వాలి. ఫస్ట్ హిట్ అయ్యే రూల్ ఏదై ఉండొచ్చు? డేటాబేస్ టేబుల్ దగ్గర వస్తుంది పార్స్ రూల్. సో అంటే అక్కడ ఉన్న డేటా ఇక్కడ కన్వర్ట్ అయ్యి ఇక్కడ స్టోర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ పార్స్ అనుకోండి. ఓకే, మేబీ ఇది మన థర్డ్ పార్టీ అప్లికేషన్. సో థర్డ్ పార్టీ అప్లికేషన్, సో ఇది మన అప్లికేషన్ అనుకోండి, సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సర్వీస్ ప్రొవైడర్ అనుకుందాం. అండ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నారు, ఏబిసి అన్న బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు సెర్చ్ చేస్తే రెస్పాన్స్ ఇలా పంపించేస్తామా? అంతే కదా, ఇదే కదా జరిగేది. సో ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇక్కడ నేను హిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ హిట్ అయ్యే రూల్ ఏదో పార్స్ రూల్ అంటున్నాను. అవునా? సో ఇప్పుడు ఇది హిట్ అయినా సేమ్ అదే పార్స్ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, వేరేది ఎగ్జిక్యూట్ అవ్వాలా? ఇక్కడ వీళ్ళు సెర్చ్ చేసి చూసినా సో వీళ్ళకంటే ఒక పార్స్ రూల్ ఉంటుంది, అది హిట్ అవుతుందా? లేకపోతే ఇక్కడ ఇంకొక పార్స్ రూల్ వేరేది ఉంటే అది హిట్ అవ్వాలా? సో అంటే యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తున్నాము, సిన్స్ వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. అవునా? సో ఇక్కడ పార్సల్ హిట్ అవ్వాలి, ఇక్కడ ఇది హిట్ అవ్వాలి, ఇక్కడ హిట్ అవ్వాలి అంటే 3 పార్సల్స్ సేమా, డిఫరెంటా? లేకపోతే ఇది హిట్ అయితే కూడా ఇది హిట్ అయితే ఈ పార్సల్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ఏమవుతుంది అంటే సో ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ పర్టికులర్ యాజ్ ఐ టోల్డ్ యూ మేబీ ఇదొక ఫైల్ లొకేషన్ అనుకోండి. సో ఈ ఫైల్ లొకేషన్ ఏం చేస్తామంటే దిస్ విల్ బి డెడికేటెడ్ ఫర్ అప్లికేషన్ 1, మేబీ హెచ్డిఎఫ్సి వాళ్ళకి అనుకోండి. అండ్ ఇంకొక ఫైల్ లొకేషన్ జనరేట్ అవుతుంది. సో దట్ విల్ బి డెడికేటెడ్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకొక సర్వీస్ రిక్వెస్టర్ వాళ్ళు. అండ్ రిక్వెస్టర్ 3 వాళ్ళకి ఇంకొకటి ఉంటుంది. అవునా? సో ఇప్పుడు అల్టిమేట్గా ఇది ఒక్కటే కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళకి మనకి. మనం ఫైల్ లొకేషన్ అనేది వీళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇక్కడున్న ఫైల్ లొకేషన్ అనేది వీళ్ళకి ఇస్తాం అండ్ ఫైల్ లొకేషన్ 2 3 ఇలా ఇస్తూ ఉంటాం. అవునా కదా? సో ఇక్కడున్న విజిటల్ వేరు, ఈ విజిటల్ వేరు, ఈ విజిటల్ వేరు. ఎస్ అమ్మా. సో ఇప్పుడు వీళ్ళు బేస్డ్ ఆన్ దిస్ విజిటల్ డిజైన్ చేసుకున్నారు. సో ఇక్కడ వీళ్ళు హిట్ చేస్తే మన సైడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన రూల్ ఏంటి అంటే సర్వీస్ ప్యాకేజ్ రూల్. సో మనకి సర్వీస్ ప్యాకేజ్ ఒకటే ఉంటుంది. సర్వీస్ ప్యాకేజ్ లోపల మేబీ 4 విజిటల్స్, 10 ఫైల్ లొకేషన్స్, 50 ఎన్నైనా ఉండొచ్చు. సో అంటే వాళ్ళు హిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న ఫైల్ లొకేషన్ మనకి హిట్ అవుతుంది. ప్యాకేజ్ ఒకటే, సర్వీస్ ప్యాకేజ్ ఒకటే. సర్వీస్ ప్యాకేజ్ రూల్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఫర్ జనరేటింగ్ ఫైల్ లొకేషన్ కదా. సో ఇక్కడ మనకి 5 అప్లికేషన్స్తో డీల్ చేస్తామంటే 5 ఫైల్ లొకేషన్స్ కావాల్సిందేనా? సో 5 ఫైల్ లొకేషన్స్కి ఒక సర్వీస్ ప్యాకేజ్ చాలు. సో వన్ సర్వీస్ ప్యాకేజ్ కెన్ క్రియేట్ ఈవెన్ 100 ఫైల్ లొకేషన్స్ ఆల్సో. సో ఇక్కడ ఫస్ట్ ఫైల్ లొకేషన్ వచ్చి మేబీ ఫర్ హెచ్డిఎఫ్సి అనుకోండి, సెకండ్ది ఐసిఐసి అనుకోండి, థర్డ్ది ఇంకో వేరే బ్యాంక్ అనుకోండి. సో అంటే వీళ్ళు సబ్మిట్ చేస్తే ఫస్ట్ హిట్ అయ్యే రూల్ ఏంటి? సర్వీస్ ప్యాకేజ్ రూల్. సర్వీస్ ప్యాకేజ్ రూల్ ఏం చేస్తుంది? సర్వీస్ ప్యాకేజ్ రూల్ లోపల ఏం చెక్ చేస్తుంది? దిస్ ఈస్ ఫర్ దట్ బ్యాంక్ అన్నట్టు సంథింగ్ ఐడెంటిఫై అయ్యి అండ్ ఇందులో పార్స్ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వటము, తర్వాత యాక్టివిటీ రన్ అవ్వటము, తర్వాత స్ట్రీమ్ ఎగ్జిక్యూట్ అవ్వటం ఇలా ఉంటుంది. సో ఇలా పార్సింగ్, తర్వాత యాక్టివిటీ, తర్వాత స్ట్రీమింగ్ ఇలా అన్నీ చేసుకోవడం కూడా ఒక సీక్వెన్షియల్గా జరగాలంటే ఇంకొక మేజర్ రూల్ ఒకటి ఉండాలి. దట్ ఈస్ లైక్
సర్వీస్ సోప్. ఓకే, సర్వీస్ సోప్ అని ఒక రూల్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో అంటే సర్వీస్ ప్యాకేజ్ ఏం చేస్తుంది, సర్వీస్ ప్యాకేజ్ సో అండ్ సో సర్వీస్ రూల్తో టైప్ లింకప్ ఉంటుంది. ఓకే, సో ఈ సర్వీస్ ప్యాకేజ్ అనేది విజిటల్లే జనరేట్ చేస్తుంది అంటే అది సోప్తో లింకప్ ఉంటేనే కదా. ఓకే, సర్వీస్ ప్యాకేజ్ అనేది హెచ్టిటిపి కూడా జనరేట్ చేయొచ్చు అనుకున్నామా, అంటే ఇది ఏదో రెస్ట్కి కనెక్టెడ్గా ఉంటేనే కదా. అంటే మై ప్యాకేజ్ రూల్ విల్ బి కనెక్టెడ్ టు సమ్ సర్వీస్ రూల్, ఎదర్ సోప్ అయినా రెస్ట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఇప్పుడు ఫస్ట్ హిట్ అయ్యే రూల్ ఏంటి, ప్యాకేజ్. అండ్ ఈ ప్యాకేజ్లో ఉన్న కనెక్టెడ్గా ఉన్న సర్వీస్ సోప్ రూల్ ఏదైతే ఉందో అది హిట్ అవుతుంది. అండ్ సర్వీస్ సోప్ రూల్లో సమ్ సీక్వెన్స్ ఆఫ్ అబో రూల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, సీక్వెన్స్ ఆఫ్ అబో రూల్స్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే రూల్ ఏంటి ఇక్కడ, సర్వీస్ సోప్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇట్ విల్ క్రియేట్ వన్, ఆర్ ఫస్ట్ ఈ సర్వీస్ సోప్ ఏం చేయాలి, XML పార్స్ రూల్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు పంపించే డేటాని మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి క్లిప్బోర్డ్లో స్టోర్ చేయాలి, అవునా కదా. క్లిప్బోర్డ్లో స్టోర్ చేయడం అంటే క్లిప్బోర్డ్లో ఒక పేజ్ మీద స్టోర్ అవటం అనే కదా. ఏ పేజ్ అయి ఉండొచ్చు, క్లిప్బోర్డ్లో ఏదో ఒక పేజ్ మీద స్టోర్ అయి ఉండాలి, ఏ పేజ్ అయి ఉండొచ్చు, ప్యూర్ పేజా. What is the primary page for integration services? So my service page అని క్రియేట్ అవుతుంది. సో మై సర్వీస్ పేజ్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది, మై సర్వీస్ పేజ్. సో మై సర్వీస్ పేజ్ అని ఫస్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తుంది, పార్సల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పార్సల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, పార్సల్ ఎగ్జిక్యూట్ అయితే డేటా క్లిప్బోర్డ్లోకి వచ్చేసినట్టే. అండ్ తర్వాత ఏం చేస్తుంది, యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి, యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయితే డేటా అంతా మన క్లిప్బోర్డ్లోకి వచ్చేస్తుంది. అండ్ తర్వాత స్ట్రీమింగ్ జరగాలి. స్ట్రీమింగ్ తర్వాత స్ట్రీమింగ్ అయిన తర్వాత ఏం జరగాలి, ఫైల్ లొకేషన్ మళ్ళీ జనరేట్ చేయదు, ఫైల్ లొకేషన్ ఒకటే ఉంటుంది. ఓకే, సో అంటే యాక్టివిటీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత డైరెక్ట్ స్ట్రీమింగ్ కాకుండా ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. అంటే యాక్టివిటీలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కదా. సో ఇన్వాలిడ్ పాన్ కార్డ్ నెంబర్ అనే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. సో అప్పుడు పాన్ కార్డ్ నెంబర్ ఈజ్ బ్లాంక్ అనేదైనా అట్లీస్ట్ మనం మెసేజ్గా పంపించాలి కదా. సో అంటే వాట్ ఎవర్ దట్ డేటా ఇట్ ఈస్, దాన్ని మనం స్ట్రీమ్ చేసి పంపించేస్తాం. బిఫోర్ దట్ ఎర్రర్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో ఏమేమి రూల్స్ క్రియేట్ చేయాలి, ఏమేమి సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది ఓవరాల్ పిక్చర్ అర్థమైందా. సో దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు డెడికేటెడ్గా సోప్ గురించి అన్నట్టు యూస్ చేస్తాం. సేమ్ రెస్ట్ కూడా మోర్ ఆర్ లెస్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో విల్ కంటిన్యూ రిమైనింగ్ థింగ్స్.